ఒక్క పని కూడా చేత కాదు. నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నాడో ఏమో నా కొడుకు. అత్తయ్య, అయినా బయటికి వెళ్దామంటున్నారు, వెళ్ళిరామా? తిరగడానికైతే రెడీ, పని మాత్రం చేత కాదు. అప్పుడే వేడి వేడి అన్నం పెట్టుకొని తింటానవా? భర్త తిన్నాడా లేదా అని చూసేదే లేదు. అయినా ఇవాళ బయటనే తినొస్తానన్నారు అత్తయ్య, అందుకే నేను తినేస్తున్నాను. సోనా, కొంచెం చక్కెర ఉంటే పెట్టవా? సరే ఆంటీ. మీ అత్త ఏడికి పోయిందమ్మా? ఉందా ఆంటీ, ఇప్పుడే స్నానానికి వెళ్ళింది. సరే గాని అదేంటమ్మా మీ అత్త ఎప్పుడు నిన్ను తిడతా ఉంటది? చాలా బాధేస్తుంది నిన్ను చూస్తే. కొత్తగా పెళ్ళైనా మీ అత్తయ్య వల్ల మీ భర్తతో సరిగ్గా ఉండలేకపోతున్నావు. నువ్వు నీ భర్తని గుప్పెట్లో పెట్టుకో, అప్పుడే నీ అత్త తిక్క కుదురుతుంది. ఆంటీ, మీరు మా అత్తయ్య గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడుతున్నారు. మా ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా అది నాకు మా అత్తయ్యకి సంబంధించిన విషయం. మీరు దీన్నే సాకుగా తీసుకొని నాకు మా అత్తయ్యకి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారా? అయినా మా అత్తయ్య నన్ను తిట్టేది నాకు పని సరిగ్గా రాదనే కదా, అందులో తప్పేముంది? అదే మా అమ్మ తిడితే మాత్రం పడానా? అయినా వాళ్ళ అబ్బాయి తనకి తెలియకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, దానికని కొంచెం కోపం అమ్మకి, అంతేగాని తన మనసు చాలా మంచిది. ఇంకోసారి మా అత్తయ్య గురించి నా దగ్గర మాట్లాడితే ఊరుకునేది లేదు, చెప్తున్నా. చక్కర్లేదు, ఏం లేదు. ఇదిగోండి. నన్ను క్షమించు తల్లి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అయ్యో అత్తయ్య, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? పద, ఇవాళ మన ఇద్దరం కలిసి భోంచేద్దాం. పదండి అత్తయ్య.